It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 255 మార్నింగ్ 3:40కి లేసాను అనమాట. కొంచెం ఎర్లీగా లేసినా, మెలుకువ వచ్చేసింది ఎందుకో. సో లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. 1 అవర్ చేసిన మెడిటేషన్ చాలా రిలాక్స్గా అనిపించింది. తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదివిన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అకాడమీకి వెళ్ళాలి, కానీ అకాడమీకి వెళ్ళట్లేదు. ఎందుకంటే నా గట్ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 10 అవర్స్ కంప్లీట్గా వాటర్ ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వాటర్ ఫాస్ట్ చేస్తే ఏమవుతుందంటే మన గట్లో ఉన్న వేస్ట్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది, కొంచెం గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే వాటర్ ఫాస్ట్లో ఉన్న స్టామినా చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి అకాడమీకి వెళ్తే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఈరోజు మోస్ట్లీ ఛాన్స్ ఉంటే నైట్ కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఐ విల్ నాట్ స్కిప్. బట్ ఈ పర్టికులర్ టైంలో మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. సో ఎడిటింగ్ చేసుకుంటున్నా ఇంట్లోనే కూర్చొని, కొంచెం రిలాక్స్ అవుతున్నా. దట్స్ ఆల్. మీరు కూడా ఛాన్స్ ఉంటే వాటర్ ఫాస్ట్ చేయండి. మంత్లీ వన్స్ ఫుల్ అంటే ఒక 10 to 12 hours గట్టిగా చేయండి, ఓకేనా? అట్లీస్ట్ 10 to 12 hours వాటర్ ఫాస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. అంటే డైజెషన్ కానీ మెటబాలిజం అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. టేక్ కేర్. సో తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళిపోయినా. ఎవ్రీడే రమ్మన్నారు అనమాట, ఒక 1 week రమ్మన్నారు. సో మెల్లిమెల్లిగా పెయిన్ తగ్గుతుంది, నెక్ పెయిన్. సో ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసేసిన, వీడియో అంతా చెప్పిన. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. చెప్పిన అంత ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కొంచెం తినిపోయినా, తినకుండా పోతే కష్టం అవుతుంది. సో జిమ్కి వెళ్ళిపోయి కంప్లీట్గా వార్మప్ కంప్లీట్ చేసుకొని షోల్డర్, బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేసిన అనమాట. శామ్స్ అంటాం వాటిని, SAMS అంటే షోల్డర్ అండ్ ఆర్మ్స్. సో మీరు చూస్తున్నారు సైడ్ లాటరల్ కానీ. తర్వాత బైసెప్ వర్కౌట్ చేసిన ఫ్రెండ్స్. షోల్డర్ అయిపోయింది. సో బైసెప్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ ఒకటే వర్కౌట్, బట్ 6 sets చేసిన అనమాట కంటిన్యూస్గా. లాస్ట్లో ట్రాప్స్ వర్కౌట్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ షోల్డర్ వేసిన కదా, లాస్ట్లో ట్రాప్స్ కంప్లీట్ చేసుకున్నా. కంప్లీట్గా శామ్స్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్ పెయిన్ ఉంది, అందుకనే కొంచెం ట్రాప్స్ తక్కువ చేసిన. సో మొత్తానికి అయితే వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాం, థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 255 of 369. ఈ రోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బై డేవిడ్ జే స్టేవర్ట్స్. ఈ బుక్ లో ఒక టాపిక్ చదివిన ఫ్రెండ్స్. ఆ టాపిక్ చదివినాక నా మైండ్ బ్లో అయింది. చెప్పాలంటే 2 నిమిషాలు నాకు పిచ్చి లేచింది అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి డేవిడ్ జే స్టేవర్ట్స్ ఎంత ప్రాపర్గా, ఎంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, ఒకసారి నా 15 సంవత్సరాల లైఫ్ అంతా నాకే గలీజ్గా అనిపించింది. అంటే చాలా రియలైజ్ అయినా, చాలా విషయాలు నేను రియలైజ్ అయినా. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా విషయాలు రియలైజ్ అవుతారు. కొన్ని చాలా విషయాలంటే బేసిక్‌గా ఇవి అంత గొప్ప ఏం గాదు, అంత తెలియనిదేం గాదు, తెలిసిందే. బట్ మనం దాని గురించి ఎప్పుడు అటెన్షన్ పే చేసి ఆలోచించమనమాట. కాబట్టి ఫ్రెండ్స్, దిస్ వీడియో ఈస్ డెఫినెట్‌లీ గోయింగ్ టు బి ఎన్ ఐ ఓపెనర్ ఫర్ యూ. దట్ ఈస్ మై గ్యారంటీ. అండ్ ఈ వీడియో లాస్ట్‌లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. లాస్ట్‌లో ఇది టాపిక్ వైడ్‌గా ఆర్డర్ వైడ్‌గా రాసుకుంటే లాస్ట్‌లో ఒక టాపిక్ ఉంది. సో లాస్ట్ టాపిక్ మాత్రం డెఫినెట్‌గా మీరందరూ వినాలి. మైండే చేంజ్ అయిపోతది. ఈ వీడియో నుంచి మీరు ఇంకా ఈ వీడియో అయిపోయిన ఎంబడే డెఫినెట్‌గా మీ మైండ్ పక్కా, మీ వే ఆఫ్ థింకింగే 100% మారిపోతది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఐ వాంట్ ఆల్ అటెన్షన్. ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. మీరందరూ ఫుల్‌గా ఫోకస్‌గా వీడియోనే చూస్తూ ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్‌గా దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. సో ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మన లైఫ్‌లో ఈ ప్రపంచంలో ఒకసారి గమనించండి. గొప్ప గొప్ప పనులు చేయడానికి, మంచి మంచి ఇన్వెన్షన్స్ చేయడానికి, పెద్ద పెద్ద బిజినెస్‌ని హ్యాండిల్ చేయడానికి ఓన్లీ కొంతమందికే పాసిబుల్. అది అందరికి ఎందుకు పాసిబుల్ కాదు, రైట్? అంటే మనం పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి సేమ్ అమౌంట్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ ఉంటాయి కదా! సేమ్ అమౌంట్ ఆఫ్ బ్రెయినే ఉంటది. అంటే కొందరికి ఎక్కువ బ్రెయిన్, కొందరికి తక్కువ బ్రెయిన్, కొందరు ఎక్కువ ఇంటెలిజెంట్, కొందరు తక్కువ ఇంటెలిజెంట్, కొందరు పుట్టుడుతోనే మేధావులు అంటే ఏమి ఉండదు కదా! అందరూ పుట్టుడుతోనే ఒకటే టైప్ ఆఫ్ బాడీ, ఒకటే టైప్ ఆఫ్ ఆర్గాన్స్, ఒకటే టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సేమ్ అంతే ఉంటది. బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, కొందరు జనాలే ఈ ప్రపంచంలో హిస్టరీ క్రియేట్ చేయగలుగుతారు. పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేయగలుగుతారు. కొందరేంటంటే ఒక చిన్న నార్మల్ 20, 30 వేల జీతానికి అలవాటు పడిపోయి ఉండిపోతారనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏందంటే, ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మనం చిన్నప్పటి నుంచి మనం చదివిన స్కూల్స్‌ని ఒకసారి గమనిద్దాం. స్కూల్స్‌లో క్లాస్‌లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే, నువ్వు ఆన్సర్ నీ ఓన్‌గా రాస్తే నీకు మార్క్స్ ఎయ్యరు. అక్కడ టీచర్ ఏ ఆన్సర్ చెప్పిందో ఆ ఆన్సర్ రాస్తే నీకు మార్క్స్ ఏస్తారు. రైట్? ఈ ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి.
టీచర్ బోర్డ్ మీద ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ రాసింది. సో, మనం ఏం చేస్తాం? ఎగ్జాక్ట్‌గా టీచర్ ఏ ఆన్సర్ రాసిందో అదే ఆన్సర్‌ని బై హార్ట్ చేసి బట్టి బట్టి ఏం చేస్తాం? ఎగ్జామ్‌లో అదే రాస్తాం. సో, అప్పుడేమైతది మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. అదే ఒకడు ఏం చేస్తాడంటే టీచర్ చెప్పిన దాన్ని ఆయన చదివి వాడి ఓన్ వర్డ్స్‌గా రాస్తాడనమాట. వాడి ఓన్ వేగా రాస్తాడు దాన్ని. అప్పుడు టీచర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తదా? టీచర్‌కుండే స్మాల్ ఇగో వల్ల టీచర్ దాన్ని యాక్సెప్ట్ అంటే నేను ఒక రకంగా చెప్తే వీడు ఇంకో రకంగా రాస్తాడా? అని ఒక చిన్న ఇగో వల్ల టీచర్ ఏం చేస్తది? వానికి మార్క్స్ కట్ చేస్తది. గమనించండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మనము కొంచెం క్రియేటివ్‌గా ఏదైనా చేద్దాంరా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకొచ్చేదేంటంటే ఫెయిల్యూర్. రైట్? సో, ఆ చిన్న పిల్లోడు ఆ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో వాడేదో కొత్తగా డిఫరెంట్‌గా ఆలోచించి ఒక ఆన్సర్ రాస్తే వానికొచ్చిన మార్క్స్ 0. సో, అప్పుడు వానికేమర్థమైతది? అంటే నేను గొప్పగా ఆలోచించొద్దు. అంటే నేను క్రియేటివ్‌గా ఆలోచిస్తే నాకొచ్చే మార్క్స్ 0. నేనక్కడ ఏదుందో అది మాత్రమే గుర్తుపెట్టుకొని, అక్కడ ఏదుంటే అది మాత్రమే నా మైండ్‌లో స్టోర్ చేసుకొని, అది మాత్రమే రాస్తే నాకు మార్క్స్ ఒస్తాయి. అని ఆ చిన్నప్పుడు ఆ వయసులోనే మన మైండ్‌లో పడతది. కాబట్టి ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఆలోచించం ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్ 10థ్ క్లాస్ వరకు, ఇంటర్మీడియేట్ వరకు, డిగ్రీ వరకు మనం చాలా విషయాలను ఏం చేస్తాం? అక్కడున్న సబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకొని మన మైండ్‌లో స్టోర్ చేసుకొని ఎగ్జామ్‌లో ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఆన్సర్ రాయడానికే ట్రై చేస్తాం. అంతేగాని మన ఓన్ థింకింగ్, మన ఓన్ క్రియేటివిటీ యాడ్ చేసి మాత్రం రాయం. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రతి మనిషికి వాళ్ళ మైండ్‌లో వాళ్ళు బయటికి ఒప్పుకోరు. ఏమని? నేను ఇంటెలిజెంట్ కాను అని ఒప్పుకోరు. బట్ ప్రతి ఒక్కరికి మైండ్‌లో ఏముంటదంటే, నేను తక్కువ ఇంటెలిజెంటే. నా బ్రెయిన్‌కి అంత పవర్ లేదు. నాకంత ఇంటెలిజెంట్ స్కిల్స్ లేవు. నాకంత క్రియేటివిటీ పవర్ లేదు అని ప్రతి ఒక్కరు మైండ్‌లో డీప్ డౌన్‌లో ఎక్కడో దగ్గర ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు. అందుకనే మనము ఎవరైనా సడెన్‌గా గొప్ప పనులు చేస్తే, ఎవరన్నా సడెన్‌గా పెద్ద పర్సన్ మన ముందుకొస్తే ఆయనేదో దేవుడిలాగా చూస్తుంటాం. ఎందుకు? ఎందుకంటే మన లోపల మనం ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయితాం. కాబట్టి అపోజిట్ పర్సన్ మనం సుపీరియర్‌గా చూస్తాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. రైట్? అందరూ రాకెట్ పైకి లేవడమే చేసిర్రు. ఎలాన్ మస్క్ ఏం చేసిండు? పైకి పోయిన రాకెట్ మళ్ళీ కిందకొచ్చి అక్కడ సేమ్ ప్లేస్‌లో ఉండాలని క్రియేటివ్‌గా ఇన్నోవేషన్ చేసిండు. కాబట్టి మనం ఏమనుకుంటాం? ఎలాన్ మస్క్ ఈస్ ఎ గ్రేట్ గాయ్ అని మనం అనుకుంటాం. బట్ సీ ఫ్రెండ్స్, వన్ థింగ్ హి ఈస్ నాట్ గ్రేటర్ దెన్ us. హి ఈస్ జస్ట్ ట్రైన్ హిస్ మైండ్ టు థింక్. మనం ఏం చేసినాం? మన మైండ్‌ని మనం ఎట్లా ట్రైన్ చేసినాం? గుర్తుపెట్టుకోనీకి ట్రైన్ చేసినాం చిన్నప్పటి నుంచి. అంటే ఎన్ని ఎక్కువ లెసన్‌లు గుర్తుపెట్టుకుంటే నీకు అన్ని మార్క్స్ వస్తాయి. ఎంత ఎక్కువ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే నీకు అంత మార్క్స్ వస్తాయి. రైట్? మనం చిన్నప్పటి నుంచి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని ట్రైన్ చేసినాం గానీ, ఎట్లా థింక్ చేయాలని ట్రైన్ చేయలే. కాబట్టి లైఫ్ లాంగ్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే ఎలాన్ మస్క్ ఏం చేసిండు చిన్నప్పటి నుంచి? ఆయన పెద్ద చదువు చదవలే. పెద్ద పెద్ద డిగ్రీలేం చేయలే. ఆయన చిన్నప్పటి నుంచి ఎట్లా థింక్ చేయాలని నేర్చుకుండు. కొన్ని సంవత్సరాలు ఎట్లా థింక్ చేయాలని చేసిండు కాబట్టి, ఇప్పుడు ఆయన థింకింగ్ పవర్ అట్లుంది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రంట్ బెంచర్‌కి, ఒక బ్యాక్ బెంచర్‌కి ఉండే తేడా ఏంటంటే, ఫ్రంట్ బెంచ్ ఉండేటోడు టీచర్ చెప్పే ప్రతి పాయింట్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బ్యాక్ బెంచర్ ఉన్నోడు టీచర్ చెప్పే ప్రతి పాయింట్‌ని థింక్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకనే బ్యాక్ బెంచర్స్ బిజినెస్ ఓనర్స్ అయితారు. ఫ్రంట్ బెంచర్స్ ఎంప్లాయీస్ అయితారు. మనం చాలా లెసన్స్‌లో చూసినాం. చాలా కొటేషన్స్‌లో కూడా చూసినాం. ఫ్రంట్ బెంచర్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఎంప్లాయీస్ అండ్ బ్యాక్ బెంచర్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీస్ అంటారు. ఎందుకు? ఎందుకంటే బ్యాక్ బెంచర్ వాడు ఆలోచించే శక్తి ఉంటది వాడి లోపల. ఫ్రంట్ బెంచర్ ఆలోచించాడు. టీచర్ చెప్పింది నేర్చుకుంటాడు. టీచర్ చెప్పింది మగప్ చేస్తాడు. అంటే ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటాడు. ఈ బ్రెయిన్‌ని థింకింగ్ లాగా వాడుకోడు. ఈ బ్రెయిన్‌ని స్టోర్ హౌస్ లాగా వాడుకుంటాడు. సో, మీరు కూడా ఈ బ్రెయిన్‌ని స్టోర్ హౌస్ లాగా వాడుకుంటున్నారా? ఈ బ్రెయిన్‌ని థింకింగ్ చేసే సూపర్ బ్రెయిన్ లాగా వాడుకుంటున్నారా? ఒక్కసారి మీకు మీరు క్వెషన్ ఏసుకోండి ఫ్రెండ్స్. నాకు నేను ఆ క్వెషన్ ఏసుకున్నా. అందుకే 10 సంవత్సరాల నా లైఫ్ మీద నాకు హేట్ వచ్చేసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం, ప్రతిసారి మార్క్స్ కోసం, మంచి మార్క్స్ రావడం కోసం, బెటర్ పెర్ఫార్మన్స్ కోసం నేను ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసిన. బట్ ఎప్పుడు నేను థింకింగ్ చేయడానికి ట్రై చేయలే. అక్కడే మనందరం ఫెయిల్ అవుతున్నాం. అందుకే మనం హిస్టరీ క్రియేట్ చేయలేకపోతున్నాం. అందుకే మనం పెద్ద పెద్ద బిజినెస్ ఐడియాస్ రాలేకపోతున్నాయి. అందుకే మనకి క్రియేటివ్ థింకింగ్ రాలేకపోతుంది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం మన లైఫ్‌లో చాలా మిస్ అయితున్నాం. ఏంటంటే ద ఎబిలిటీ టు థింక్ రాదర్ థాన్ మెమరైజింగ్ ద ఫ్యాక్ట్స్. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థింకింగ్ అండ్ మెమరైజింగ్. చిన్నప్పటి నుంచి మనం ఎట్లా ప్రోగ్రామ్ చేయబడ్డామంటే, ప్రతిదాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ప్రోగ్రామ్ చేయబడ్డాం గానీ, ప్రతిదాన్ని ఎందుకు అని ఆలోచించే విధంగా ప్రోగ్రామ్ చేయబడలేదు. కాబట్టి మనకి క్రియేటివిటీ రావట్లేదు. మనకి బిజినెస్ ఐడియాస్ రావట్లేవు. మనకి రిస్క్ తీసుకునే బిహేవియర్ రావట్లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకోండి. ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో మాక్సిమం మనకిచ్చే క్వెషన్స్ ఏంది? హిస్టరీలో ఏం జరిగింది? 2000 సంవత్సరాల కింద ఏం జరిగింది? 500 సంవత్సరాల కింద ఏం జరిగింది? అక్కడేం జరిగింది? ఇక్కడేం అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ, ఇంగ్లీష్ రైట్? ఇవన్నీ ఏంది? థింకింగ్ చేసేవా? ఇవన్నీ గుర్తుపెట్టుకునేటివి. కాబట్టి ఎవడైతే బాగా గుర్తుపెట్టుకోనికి రెడీగా ఉన్నాడో, వాని మైండ్‌ని ట్రైన్ చేసిండో, ఆడొక జాబ్ కొట్టి 30, 40,000, 50,000కి, ₹1,00,000 సెటిల్ అయిపోతాడు. అదే ఎవడైతే వాని బ్రెయిన్‌ని థింకింగ్ చేయనికి స్టార్ట్ చేసిండో, కొన్ని వేల కోట్లకు అధిపతి అయితాడు. ఎందుకు? థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గూడా అన్నిటిని గుర్తుపెట్టుకునేటట్టు మీరు మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేస్తే ఏదో రోజు మీరు ఒక జాబ్‌కి సెటిల్ అయిపోవాల్సిందే. ఎందుకంటే యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. అదే మీరు ఈ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్‌ని పక్కబెట్టి థింకింగ్ చేసే ఒక ఎబిలిటీని మీరు సంపాదించుకున్నారంటే బ్రెయిన్ ఎవ్రీ టైమ్ థింకింగ్ న్యూ వేగా థింక్ చేయడం మీ లోపల ఇన్కల్కేట్ అండ్ కల్టివేట్ చేసుకున్నారంటే డెఫినిట్‌గా యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. సో ఫ్రెండ్స్ ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తొచ్చింది.
ఆ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, వెరీ ఫస్ట్ పాయింట్ ఈస్ నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్స్‌ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. రైట్? మనకంటే ఎవడో తోపున్నాడు అనుకోవద్దు. మనమే తోపు అనుకోవాలి. మనకంటే ఎవడు తోపు లేడన్న ఫీలింగ్ మనకుండాలి. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్కవర్ యువర్ ఓన్ సుపీరియర్ టాలెంట్స్. అంటే మనకంటూ కొన్ని టాలెంట్స్ ఉండాలి. అది ప్రపంచంలో ఎవరికి ఉండదు. అలాంటివి క్రియేట్ చేసుకోండి. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే, రిమైండ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ యామ్ గోయింగ్ టు విన్. నేను గెలుస్తా, నేను గెలుస్తాను, నేను గెలుస్తా అని ప్రతి ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా పర్లేదు, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నా పర్లేదు, మీరు ఎటువంటి వాట్ ఎవర్ ఫీల్డ్, ఒక గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్ ఆడుతున్నా పర్లేదు, ఎవ్రీ గంట, ప్రతి గంటకు ఒకసారి మీరు ఏమనుకోవాలి, ఐ యామ్ గోయింగ్ టు విన్ అండ్ ఐ విల్ విన్ అని ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ప్రతిసారి అనుకోండి. డెఫినెట్‌గా మీ లోపట మీ థింకింగ్ కెపాసిటీ, మీ క్రియేటివ్ ఇమాజినేషన్ డెఫినెట్‌గా పెరుగుతదనమాట. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హావ్ ద ఎబిలిటీ టు థింక్ మోర్ రాదర్ దాన్ రిమెంబరింగ్ అండ్ మెమరైజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్‌ని గూగుల్‌లో కొడితే వస్తది. కానీ థింకింగ్ గూగుల్‌లో కొడితే రాదు. ఐడియాస్ అనేది ఇక్కడి నుంచి వస్తది. కాబట్టి ట్రైన్ యువర్ బ్రెయిన్ టు క్రియేట్ ఐడియాస్, టు మేక్ ఐడియాస్, టు క్రియేట్ యూనిక్ అండ్ న్యూ థింగ్స్ రాదర్ దెన్ మెమరైజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. సో ఐ థింక్ దిస్ వీడియో మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ యూ గైస్. ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది అనుకుంటున్నా. ఈ రోజు నుంచి మీరు డిసైడ్ కండి, మీ మైండ్‌ని ఇంకా ఫ్యాక్ట్స్‌ని మెమరైజ్ చేసుకోవడానికి పెట్టుకుంటారా? దాన్ని థింక్ చేయడానికి పెట్టుకుంటారా? దాన్ని క్రియేటివ్‌గా, యూనిక్‌గా ఐడియాస్ క్రియేట్ చేయడానికి పెట్టుకుంటారా? యువర్ విష్. సో ఇఫ్ యూ ట్రైన్ యువర్ బ్రెయిన్ టు రిమెంబర్ థింగ్స్, యూ విల్ బికమ్ ఎన్ ఎంప్లాయీ. రైట్? ఇఫ్ యూ ట్రైన్ యువర్ బ్రెయిన్ టు క్రియేట్ థింగ్స్, యూ విల్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో వాట్ యూ వాంట్ టు బికమ్? మీరు ఏమవుదాం అనుకుంటున్నారు చూడండి. అండ్ ద లాస్ట్ పంచ్ లైన్ ఒకటి ఉంటది కదా! ఆ పంచ్ లైన్ చదవంగానే మైండ్ పోయి ఒక 2 నిమిషాలు బుక్ పక్కన పెట్టి సైలెంట్‌గా ఇట్లా కూర్చున్నా. అదేందో చెప్పాలా? మనకుండే ఈ మెంటల్ ఎబిలిటీని హిస్టరీ క్రియేట్ చేయడానికి వాడదామా? లేకపోతే మనకుండే ఈ మెంటల్ ఎబిలిటీని ఎవడో క్రియేట్ చేసిన హిస్టరీని గుర్తుపెట్టుకోనికి వాడదామా? ఎవడో క్రియేట్ చేసిన హిస్టరీని మెమరైజ్ చేసుకోవడానికి వాడతావా నీ బ్రెయిన్‌ని? లేకపోతే నీ అంత నువ్వు ఓన్‌గా ఒక చరిత్ర సృష్టించడానికి వాడతావా అనేది డిసైడ్‌గా. ఈ పాయింట్ చదివిన తర్వాత నా మైండ్ పాడైపోయింది ఫ్రెండ్స్. మనకుండే ఇంత కెపాసిటీ, ఇంత కేపబిలిటీ ఎవ్వరెందుకు చెప్పరు? ఏ స్కూల్స్‌లో ఎందుకు చెప్పరు? ఇంత మనకుండే మన బ్రెయిన్ పవర్, మన ఇంటెలిజెన్స్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఎవరెందుకు చెప్పరో నాకు అర్థం కాలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీకు ఆ ఫీలింగ్ రావద్దు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.